హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్ష మమ్ము. ఎవరైతే థంబ్నెయిల్ చూసి వీడియో చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, వీడియో సీరియస్గా ఉంటుంది అనుకుర్రా లేకుంటే జోక్గా ఉంటుంది అనుకుర్రా అనేది. నేనైతే మా చెల్లెళ్ళు తెచ్చిన మామిడి పండ్లను చూసి ఇది కొంచెం మీటింగ్ బ్లాగ్ లెక్క అట్లనే కొంచెం కామెడీ లెక్క పెడదామని అనుకున్నా. కానీ థంబ్నెయిల్ని మాత్రం నేను ముందే అనుకున్నా ఇదే పెట్టాలని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు ప్రొద్దున్న నుంచి నాకు కాలు నొప్పి అనేది చాలా అయింది. నొప్పి అంటే మధ్యాహ్నం వరకు మామూలుగానే ఉండే, ఈవినింగ్ టైం కల్లా కొంచెం నొప్పి ఎక్కువ అయింది. ఇంకా అందుకోసమే అదే థంబ్నెయిల్ పెట్టాలని ముందే ఫిక్స్ అయిపోయినా. నేను ఈ వీడియో తీసుడేమో కానీ పండ్లు తినుడేమో కానీ ప్రొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వచ్చిన నొప్పి ఒక్కెత్త అయితే సాయంత్రం నుంచి నైట్కి వచ్చిన నొప్పి మాత్రం మామూలుగా లేకుండే. చూడు మన ఇయ్యాలనే మా చెల్లి పోతే దొరికాయని మామిడికాయలు మామిడి పండ్లు పట్టుకొచ్చింది. కాయలన్నిటిని మా అమ్మ ఒక గంపలేసి అరిగడ్డేసి మక్కేస్తుంది. ఇంకా మిగతా పండ్లన్నీ కోసుకొని తిన్నామన్నట్టు. నేను పండ్లు తినుడంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు తిన్నంటే మళ్ళీ ఇప్పుడే తింటున్నా. అప్పుడు కూడా ఇట్లనే సేమ్ చెట్ల మీద మక్కిన పండ్లే బాగా తిన్నామన్నట్టు. అప్పుడైతే రాళ్ళవాన పడి బాగా పండ్లు చెట్ల మీదనే మక్కి కింద రాలినాయి అన్నట్టు. ఇంకా ఫ్రెష్ పండ్లు మస్తు తిన్నాము. ఆ రోజులైతే అసలు మర్చిపోను నేనైతే. ఇంక ఈ సిర అయితే తెంపిన దంగనన్ని కాయలు ఉన్నాయి. ఆల్రెడీ తోటోళ్ళు ఒక 4-5 టాటా సొమ్మలు అయితే తీసుకుపోయారు. ఇంకా కాయలు ఉన్నాయి అన్నమాట. అవి మేము తెంపుకొచ్చుకుంటున్నాము. ఇంకా మా ఊరోళ్ళు కూడా మస్తు మంది తెంపుకొచ్చుకోరు. మామిడికాయ పచ్చకారం పెట్టుకోనికి ఇవే కాయలు తెచ్చుకున్నాము, అరుగు వేసుకోనికి ఇవే కాయలు తెచ్చుకున్నాము, అన్నిటికీ ఇవే యూజ్ చేసుకున్నాము. అయినా కానీ ఇంకా కాయలు ఉన్నాయంట. నా కాలు మంచిగా ఉంటే మామిడి తోట మొత్తం ఒక టూర్ చేస్తుంటే కానీ ఇంకా తిరగలేని పరిస్థితి కాబట్టి పోతలేను అటు సైడ్ నేను. ఒకవేళ నా పానం జైలు దూసారైతే ఖచ్చితంగా మామిడి తోట మొత్తం టూర్ చేసి చూపెడతాం మీ అందరికి. ఈ తోట అయితే ఓన్లీ మా ఇంటికి ఉన్నదే కాదు, మస్తు పెద్దగా ఉంటుంది. అటు సైడ్ కూడా ఏం లేదన్నా కానీ ఒక 4-5 ఎకరాల కంటే ఎక్కువనే ఉంటుంది కావచ్చు నాకు తెలిసి, నా లెక్క ప్రకారం అయితే. ఖచ్చితంగా నేను మామిడి తోట మొత్తం టూర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మరి ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ స్నాక్స్ లెక్క ఈ పండ్లు తిననీకే ఊకున్నాము. ఇక్కడ కొడలతో నువ్వు వస్తుంది, ఇదే మా చిన్న చెల్లి, ఇదే తీసుకొచ్చింది పండ్లను మొత్తం. పండ్లే కావు కాయలు కూడా అదే తెంపుకొచ్చింది. మా అమ్మ నేను వీడియో తీస్తున్నాను పండుని తింటలేదు. మా మిన్నికైతే ఈ పండ్లను ఎప్పుడు తినాలనిపిస్తుందో ఎప్పుడు తినద్దు అనిపిస్తుందో దానికి తెలియదు, మాకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఆ పండుని చూస్తే అబ్బో నాకేదో ఇస్తుర్రు అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంక వీళ్ళు ఎట్లెట్లనో బుద్ధి ఉట్టి పండు తింటుంది. కాకపోతే ఆ పండును అస్సలు కోరికొస్తలేదు. దానికి ఉన్నాయే చిట్టెలక పండ్లు కాబట్టి అంత పెద్ద పండును కోరకనికి వస్తలేదు. ఏం చేస్తా నువ్వు పోయినాక వాళ్ళు తీస్తారా? నేను తీస్తా. నేను కోరికిస్తా అక్కడ అన్నది తీసాయి. ఇప్పుడు తీసుకో ఎందుకైనా మళ్ళీ కోసడాన్ని అమ్మా. వావ్ సూపర్. గట్టి చూడేమమ్మ ఒకటి ఇయ్యగానే. మమ్ము తల్లి అయితే ఏమన్నా తింటది పండ్లను, ఒక్క పండు కూడా సగం తినది, అన్ని సగం తినుకుంటా వాడేస్తుంది. కాకపోతే నేనేం తగడబట్టిందని లెక్కున్నాను, నాకంటే ఎక్కనే ఉంది. తినబుద్ధి కాకుండా కానీ తిని పాడేస్తాన్నట్టు అని ఉంటుంది. నేనైతే అట్లా వాడేయను, తింటా. నాకు నచ్చిన కాడికి నేను తింటా కానీ నా బిడ్డ అట్లా లేదు. సగం తిని సగం పాడేసినా కానీ దానికి తృప్తిగానే అనిపిస్తుంది. ఈ వ్లాగ్లో మొత్తం హైలైట్ ఎవరంటే మా మిన్ని ఒకతే అన్నమాట. అసలు నార్మల్గా పండు తినే అంటే ఏడుస్తుంది. కాకపోతే ఈరోజు వీడియో తీస్తున్నానో లేకుంటే ఏంటికో కానీ మంచిగా తింటుంది, ఏడకుండా చేయకుండా. కోసిచ్చిన పండు మాత్రం అస్సలు తినదు. ఆ పండు కూడా ఇలా తింటుంది. అందరు తింటారు, నేనెందుకు తినొద్దని అనుకుందో ఏమో. ఇంకా ఆ పండుని కూడా ఇంకా టేస్ట్ వచ్చిన కొద్ది మంచిగా తింటుంది. అలవాటు అయిపోయింది దానికి కూడా. జూమ్ ఎందుకు ఇయ్య. నేను కూడా సగం పండ్లు అనుకుంటే ఒక 2-3 పండ్ల దాకా తిన్నా. అసలు ఈ పండ్లను తిన్నంతసేపు ఈ వ్లాగ్ని కామెడీ వేలనే తీద్దామని అనుకున్నా. ఎందుకంటే నాకు నొప్పి కూడా ఆదికి రాకుండా పండ్లను ఆరాం తినుకుంటూ ఊకున్నా అన్నట్టు.
మనకేమో ఏ సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తినాలనిపిస్తుంది. కాకపోతే మన ఇంట్లో పెద్దోళ్ళు అల్లీళ్ళు ఉంటారు కదా, ఏమంటారు, ఇప్పుడు ఇనిగానం మామిడికాయలు తింటున్నావు కానీ ఆనకాలం ఎంతగానం చెమటకాయ అయితే చూసుకో, అట్లనే గడ్డలు కూడా మస్తు అవుతాయి అది ఇది అని చెప్తారు. వాళ్ళతో ఒక నెత్తి ఖరాబ్. అయినా ఏ కాలం ఫ్రూట్స్ ఆ కాలంలో తింటేనే మంచిగా ఉంటుంది. మనల్ని తినొద్దని చెప్పుడు బరాబరే, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తింటారు ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే ఆ సీజనల్ ఫ్రూట్ని. మా నానమ్మ అయితే ఏ సీజనల్ ఫ్రూట్ని కూడా గిడిసపెట్టదబ్బా. ఇంకిడ చింతగింజలు నేంపుకుంది, చింతగింజలు నేంపుకొని తింటే మొక్కల నొప్పులు అవి ఉండయంట. ఇది ఎంతవరకు నిజమో కాదనేది నాకైతే అస్సలు తెలియదు. ఈ మధ్య వీళ్ళు తింటారు ఇట్లా. మా మిన్నికి నాటిస్తే తలిగేటట్టుంది, అంత మంచిగా తింటుంది పండునైతే. అసలైన ఆట ఇప్పుడు ఉంది నాకు. పండు తిని ఇంట్లోకి వచ్చినాక పెయిన్ ఏమన్నా ఎక్కువైందా, ఇంకా అస్సలు నడనికి వస్తలేదు. ఇంకా ఆల్రెడీ ఈడు నేను చేతి పెట్టి చూపెడుతున్నా కదా, నొప్పి అనేది ఈడుంది నాకు, అసలైన నొప్పి. నిజం చెప్పాలంటే నేను ఏడ్చుడు ఒకటే తక్కువ, కాలు కింద పెడదామన్నా కానీ అంత ఓపిక లేకుండా అయిపోయింది. అగ్గాదు, నా కాలుకి ఎంత పెయిన్ వస్తుందంటే ఇట్లా కదిలిచ్చినా కానీ నొప్పి పెడుతుంది, ఇట్లా కదిలిచ్చినా కానీ నొప్పి పెడుతుంది. మీరు చూస్తే ఏర్పడుతుంది, కాలు కూడా కొంచెం వాపచ్చినట్టే అయింది మళ్ళా. అసలు నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు అస్సలు అర్థమైతే లేదు. ఎందుకంటే నేను పని చేసుకునేదాకా నాకు వెళ్ళదన్నమాట. ఇంకా కొంచెం జెండు బొమ్మన్న రాక్కుందాం, కాలు కొంచెం రిలీఫ్ ఉంటుందా అని లైట్గా నా చేతితో నేనే రాక్కున్నా. ఎవరైనా రాకితే ఆ పెయిన్ నేను భరించలేదని చెప్పేసి ఇంకా నేనే మెల్లగా రాక్కుంటున్నాను అన్నమాట. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఇంతట్లో నేను బయట పనికోవడు కష్టమే ఉన్నట్టుంది. దగ్గర నెల అవుతుంది నేను చక్కగా పనికోక. ఈ నెలలో లోన్లు కూడా ఒక్కటి కూడా కట్టుకోలేను నేనైతే. ఆ లోన్ల సాలరీ కూడా ఫుల్ తిట్టిర్రు. కాకపోతే ఏం చేద్దాం, పైసలు లేనప్పుడు ఎవ్వలేమన్నా కానీ పడక తప్పదు. పోనీ యూట్యూబ్ ఛానళ్ళన్నా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, దీంతోనన్నా కానీ కొంచెం లైఫ్ సెటిల్ అవుతుంది కావచ్చు అని అనుకుంటే ఈ లక్ కూడా అస్సలు కలిసి వస్తలేదు. బాధలు భరించేటోళ్ళకే వస్తాయి, కష్టాలు అనుభవించేటోళ్ళకే ఎదురవుతాయి అన్నట్టు నా జీవితంలో ఇంకెన్ని బాధలు చూడాలో ఇంకెన్ని కష్టాలు చూడాలో నాకే అర్థమైతలేదు. ఇన్ని బాధలు భరించిన దేవునికి కొంచెం అన్న కనికరం వస్తలేదు. మీరన్నా కొంచెం కనికరం చూపించవచ్చు కదా.